బ్రేకింగ్ న్యూస్ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకొని ఇటు విజయవాడ తరలిస్తున్నారు. అయితే తనకు అన్ని కేసుల్లోనూ బెయిల్ ఉందని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఇటు పోలీసులతో వంశీ గొడవకు దిగారు. అయితే మరో కొత్త కేసులో అరెస్ట్ చేస్తున్నట్లుగా ఇటు పోలీసులు వెల్లడించారు. గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన సత్యవర్ధన్ ఫిర్యాదుతో వంశీని అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. తనని కిడ్నాప్ చేసి కొట్టి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు వెనక్కి తీసుకునేలా వంశీ అనుచరులు బెదిరించాడని సత్యవర్ధన్ పోలీసులకు కంప్లైంట్ చేసినట్లుగా తెలిసింది. ఈ కేసులోనే వంశీని అదుపులోకి తీసుకొని విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీతో సహా 88 మందిపై కేసు నమోదైంది. అయితే దాడి సమయంలో టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదుతో ఇటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా రిజిస్టర్ అయింది. అయితే హఠాత్తుగా ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు. ఘటన జరిగినప్పుడు తాను లేనని, పోలీసులు బలవంతంగా సాక్షి సంతకం చేయమని చెప్పి చేయించుకున్నారంటూ కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు. ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇటు విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని పోలీసులు ఆయనని అదుపులోకి తీసుకున్నారు. అయితే తనకు అన్ని కేసుల్లోనూ బెయిల్ ఉందని ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఇటు పోలీసులతో వంశీ గొడవకు దిగినట్లుగా తెలుస్తోంది. మరో కొత్త కేసులో ఆయనని అరెస్ట్ చేస్తున్నట్లుగా ఇటు పోలీసులు వెల్లడించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదుతోనే ఇటు వంశీని అరెస్టు చేసినట్లుగా సమాచారం అందుతోంది. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, చెప్పండి, ఇటు వల్లభనేని వంశీ అరెస్ట్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అసలు ఆయన మీద ఏ కేసు ద్వారా ఈయనని అరెస్ట్ చేశారనుకోవచ్చు రానా? వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కింద నమోదు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాని మేరకు ఇప్పటికే వంశీ కూడా నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసులకి ఆయన రెస్పాండ్ కానట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ నేపథ్యంలో పడమట పోలీసులు హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ లో మై హోమ్ బూజాలో అతను ఈ మధ్యకాలంలో నివాసం ఉంటున్నటువంటి నేపథ్యంలో పక్కా సమాచారంతో ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, టీడీపీ ఆఫీస్ పై దాడి ఘటన అనేది అప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ మీద, ఏకంగా సెంట్రల్ పార్టీ ఆఫీస్ మీద భారీ స్థాయిలో కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో అప్పట్లో వల్లభనేని వంశీ ఎవరైతే సత్యవర్ధన్ అనే వ్యక్తిని కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు కాబట్టి అతన్ని కిడ్నాప్ చేయడంతో పాటు అతన్ని బెదిరించారనేసి కూడా అనేక ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న నేపథ్యం కనపడుతుంది. గతంలోనే వల్లభనేని వంశీకి సంబంధించిన విషయంలో అరెస్టు ఉంటదనేసి కూడా అందరూ భావించారు. అప్పట్లో 2-3 టీములు కూడా హైదరాబాద్ కూడా తిరిగినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో అప్పటి నుంచి కూడా ఆయన కోసం వెతుకులాట జరుగుతుంది. అయితే ఈ కేసులో మాత్రం సత్యవర్ధన్ ఇచ్చినటువంటి కేసులో మాత్రం చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్ ని వాళ్ళు అక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కూడా పెట్టారు కాబట్టి సో ఈ నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ తథ్యం అనేది కూడా ఊహాగానాలు గత 2 రోజుల నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో వల్లభనేని వంశీని ఇక్కడ అరెస్ట్ చేసి ఆ విజయవాడలోని పడమట పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అక్కడ విచారించిన తర్వాత జడ్జి ముందుకి ఆయన్ని హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కువగా విజయవాడ కాని ప్రాంతాల్లో ఎక్కువగా నివాసం ఉండటం లేదు. ఎక్కువగా హైదరాబాదు అలాగే బెంగళూరులో కూడా ఎక్కువగా ఉంటున్నాడనేసి కూడా పోలీసులకి సమాచారం వచ్చింది. అయితే మై హోమ్ బూజాలో అతను ఉన్నాడని తెలియగానే పోలీసులు అక్కడికి వచ్చి ఆయన్ని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే రానా, ఇటు చూసుకుంటే వల్లభనేని వంశీ తనకి ఏదైతే కేసులు నమోదయ్యాయో ఆయన మీద అన్నిటి మీద నాకు బెయిల్ ఉంది, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఆయన పోలీసులతో ఇటు వాగ్వాదానికి దిగుతున్నాడు. సో మొత్తంగా ఇది కొత్త కేసు అంటూ కూడా ఇటు పోలీసులు తెలుపుతున్నారు. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలుసాయి రానా? ఉదయం 5 గంటలకే హైటెక్ సిటీలోని మై హోమ్ బూజాకి పోలీసులు వచ్చినప్పుడు
ఏపీ పోలీసులను చూసిన తర్వాత వల్లభనేని వంశీ ఆయన వాగ్వాదం దిగారు. అసలు మీరు ఏ కేసులో వచ్చారు, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, నోటీసులు ఏంటి, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది కూడా అతను వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసులు మాత్రం చాలా స్పష్టంగా పడమట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుతో పాటు మరో ఇతర పోలీస్ స్టేషన్ లో కూడా మరొక కేసు కూడా నమోదైందని కూడా చెప్పారు. దాంతో పాటు ఈ ఎస్సీ ఎస్టీ కేసు కాబట్టి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మిమ్మల్ని మేము అదుపులోకి తీసుకుంటామని కూడా పోలీసులు ఆయనతో చెప్పినట్టుగా తెలిస్తే ఆయన మాత్రం వాగ్వాదానికి దిగాడు. ఎందుకంటే నాకు ప్రాపర్ ఏదైతే మీరు రీజన్ చెప్పకపోతే నేను ఇక్కడి నుంచి రాననేసి కూడా ఆయన వాళ్ళతో మాట్లాడినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చాలా వరకు అప్పటికే మహబూబ్ భూజా వద్దకి వల్లభనేని వంశీ సంబంధించినటువంటి అనుచరులు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఎందుకంటే వల్లభనేని వంశీని ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్తారన్న సమాచారంతో అప్పటికప్పుడు దాదాపు చాలా మంది కూడా అక్కడ చేరుకున్నారు. సో పోలీసులు కూడా లోకల్ వాళ్ళకి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అక్కడికి ఆ పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆయన చెప్పినటువంటి రీజన్స్ కి, ఇక్కడ పెట్టినటువంటి సెక్షన్స్ కి పలు కేసులు కూడా నమోదైనటువంటి నేపథ్యంలో వాడికి సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయంటూ కూడా పోలీసులు వంశీతో చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే రానా, ప్రస్తుతం అయితే ఈ పోలీసుల అదుపులో వంశీ ఉన్నాడు కాబట్టి ఆయన విజయవాడలో ఎక్కడికి తరలిస్తున్నారనుకోవచ్చు రానా? అంటే మరి కాసేపట్లో ఈ హైదరాబాద్ నుంచి బయలుదేరిపోతున్నారు. ఆల్మోస్ట్ పడమట పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా విజయవాడ సిపి ఆఫీస్ తీసుకెళ్లి ఆయన అక్కడ విచారణ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే పడమట పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కాస్త బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకోవాలి. దాంతో పాటు ఈ వైసీపీకి సంబంధించిన నేతలు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున అక్కడ తరలి వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఇప్పుడు వల్లభనేని వంశీ పైన ఈ ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయంపై దాడి ఘటనే కాకుండా ఇతర కేసులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఏంటంటే అసాంఘిక కార్యక్రమాలు తెలియకుండా పోలీసులు అక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. సో ఒకటి పడమట పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే సిపి ఆఫీస్ కన్నా తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అలాగే రానా, వంశీ అరెస్ట్కి సంబంధించి ఇటు పార్టీ నుంచి శ్రేణులు కానివచ్చు, కార్యకర్తలు ఎవరైనా స్పందించారా? అంటే ఉదయాన్నే సడన్ గా పోలీసులు వచ్చారు కాబట్టి కేవలం ఇక్కడ హైదరాబాద్ లో తనకు సంబంధించినటువంటి వారికి మాత్రమే వంశీ కుటుంబ సభ్యులు సమాచారం వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడు ఆయన అదుపులోకి తీసుకున్నారు కాబట్టి, కాకపోతే మహబూబ్ భూజా వద్ద కాస్త హైడ్రామా అనేది నడిచింది. దాదాపు 45 నిమిషాల పాటు పోలీసులకి వంశీకి మధ్య వాగ్వాదం జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇంకా పడమట పోలీసులు తక్కువ మంది వచ్చారు కాబట్టి బ్యాకప్ కోసం రాయదుర్గం పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రాయదుర్గం పోలీసులు కూడా వెంటనే అక్కడికి చేరుకున్న తర్వాత పలానా కేసులో మేము ఆయన్ని అదుపులోకి తీసుకుంటాం, అరెస్ట్ చేస్తున్నాం అనేది కూడా పోలీసులు చెప్పడంతో వాళ్ళకి కూడా అక్కడ సహాయం చేసినట్టుగా మనకు సమాచారం. అయితే వల్లభనేని వంశీ సంబంధించిన అనుచరులను ఎవరిని కూడా లోపలికి, అంటే అది పెద్ద ఎత్తున గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద విల్లా అపార్ట్మెంట్లు, సో దాంట్లోకి ఇతరులు ఎవరు కూడా రానివ్వరు. సో వారిని అంతా కూడా బయటే ఆపేశారు. అక్కడి నుంచి కూడా తరలించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా. ఇక ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు. హైదరాబాద్ లోని అదుపులోకి తీసుకుని ఇటు విజయవాడ తరలిస్తూ ఉన్నారు. ఉదయం తన నివాసం ఏదైతే మై హోమ్ లో ఆయన ఉంటున్నట్లుగా ఇటు పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే ఇటు పోలీసులు అక్కడికి చేరుకొని ఆయనను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఆయన ఏదైతే వంశీ మీద కేసులు నమోదయ్యాయో ఆ కేసులన్నిటికీ కూడా ఆయనకి బెయిల్ ఉంది అంటూ కూడా వంశీ చెప్పుకొస్తూ ఉన్నారు. అన్నిటి మీద బెయిల్ ఉంటే నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ఇటు పోలీసులతో వంశీ వాగ్వాదానికి దిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఇది మరో కొత్త కేసులో అతనిని అరెస్ట్ చేస్తున్నట్లుగా ఇటు పోలీసులు చెప్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన సత్యవర్ధన్ ఫిర్యాదుతోనే వంశీని అరెస్ట్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. తనను కిడ్నాప్ చేసి కొట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెనక్కి తీసుకునేలా వంశీ అనుచరులు బెదిరించాడని సత్యవర్ధన్ పోలీసులకు కంప్లైంట్ చేయడంతోనే అతనిని అరెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ కేసులోనే వంశీని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకొని ఇటు విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. విజయవాడలోని సిపి ఆఫీస్కి కానీ అలాగే పోలీసుల అదుపులో ప్రస్తుతం వంశీ ఉన్నాడు కాబట్టి ఆయనని ఈ కేసుకు సంబంధించి ఇటు ఉన్నతాధికారులు అతనిని విచారించే అవకాశం కూడా కనిపిస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఏదైతే దాడి కేసులో ఇటు వంశీతో సహా మరో 88 మందిపై కూడా ఇటు కేసు నమోదైంది. అయితే ఈ దాడి సమయంలో టీడీపీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా ఎవరైతే సత్యవర్ధన్ పనిచేస్తూ ఉన్నారో ఆయన ఫిర్యాదుతో ఇటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా రిజిస్టర్ అయింది. అయితే హఠాత్తుగా ఈ ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్
ఈ కేసుకు తనకు ఏం సంబంధం లేదని అప్పట్లో కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు. ఘటన జరిగినప్పుడు తాను లేనని పోలీసులు బలవంతంగా సాక్షి సంతకం చేయమని చెప్పి చేయించుకున్నారు అంటూ కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు సత్యవర్ధన్ను ప్రశ్నించగా వంశీ అనుచరులు తనని కిడ్నాప్ చేసి బెదిరించినట్లుగా చెప్పాడు. ప్రస్తుతం వల్లభనేని వంశీనైతే ఇటు పోలీసులు అరెస్టు చేశారు. వంశీని విజయవాడ పోలీసులు హైదరాబాద్లోని అదుపులోకి తీసుకొని విజయవాడ తరలిస్తూ ఉన్నారు. అతనిని మరికొద్దిసేపట్లో ఇటు విజయవాడకి తరలించనున్నారు. విజయవాడలోని ఇటు ఉన్నతాధికారులు అతన్ని ఈ కేసులో ఏదైతే కేసులో ఆయన అరెస్టు చేశారో ఆ కేసుకు సంబంధించి వంశీని ఇటు పోలీసులు అయితే విచారించబోతున్నారు. టీడీపీ ఆఫీసులో పనిచేసిన సత్యవర్ధన్ ఫిర్యాదుతోనే అతన్ని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. వల్లభనేని అరెస్టుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయవాడ నుంచి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసుకు సంబంధించి ఆసక్తికరమైన మలుపులు జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి కూడా సత్యనారాయణ అనే కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే ఇటీవల కాలంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి పోలీసులు తనని బెదిరింపులకు పాల్పడి తప్పుడు కేసు ఫిర్యాదు చేశారని చెప్పి న్యాయమూర్తికి వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సత్యవర్ధన్తో పాటు మరికొంతమందిని సత్యనారాయణ మరికొంతమందిని ముగ్గురు వ్యక్తులని కిడ్నాప్ చేసి ఇబ్బందులు పాలు చేశారని చెప్పి ఆరోపణలతో పోలీసులు విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కూడా వల్లభనేని వంశీని కొద్దిసేపు క్రితమే విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్ లో ఆయన అపార్ట్మెంట్ లో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి నేరుగా అతన్ని విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి విచారించిన తర్వాత ప్రాథమిక విచారణ అలాగే కేసు నమోదు డీటెయిల్స్ సేకరించిన తర్వాత సాయంకాలం విజయవాడ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే శివ, ఈ కేసు ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే వంశీ మీద నమోదైందో కొత్త కేసులో ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్లుగా కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. మరి ఆయన మీద ప్రెసెంట్ ఎలాంటి కేసు నమోదైంది అనుకోవచ్చు శివ? అంటే ప్రధానంగా కిడ్నాప్ ఎస్సీ కేసు అతనిపై ప్రస్తుతం అయితే నమోదైంది. ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించి పోలీసులని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అలాగే కిడ్నాప్ పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులని అలాగే వారిపై ఎస్సీ కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి సత్యనారాయణ అనే వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్ అతనిపై దాడికి పాల్పడటం, బెదిరింపులకు పాల్పడటం, కిడ్నాప్ చేయడం. సో దీనికి సంబంధించి కూడా కిడ్నాప్ పాల్పడటం ఎస్సీ అట్రాసిటీ ఖచ్చితంగా 3 కేసులు కూడా అతనిపై అంటే ఒకే ఎఫ్ఐఆర్ కింద కూడా 3 సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు తెలుస్తా ఉంది. అయితే అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. అయితే ఎస్సీ కోర్టులో అతన్ని హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. అయితే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి కూడా రోజుకో రకమైన ఆసక్తికరమైన మలుపైతే చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకరోజు హర్షవర్ధన్ తనపై దుష్పర్లాడాడు, తనపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేయడం, ఆ కేసులో 88 మంది నిందితుల్ని పోలీసులుగా గుర్తించడం, దాంట్లో 71వ నిందితులుగా వంశీని చేర్చడం, ఆ తర్వాత సత్యవర్ధన్ ఈ కేసులో తనని పోలీసులు సాక్షిగా ఉంటే ఫిర్యాదుదారుగా నమోదు చేశారు. ఇది తప్పుడు కేసు అని చెప్పి పోలీసులకు వ్యక్తిగతంగా న్యాయమూర్తి ఎదుట సాక్షి చెప్పడం, ఆ తర్వాత విచారణ జరుగుతున్న నేపథ్యంలో సడన్ గా సత్యనారాయణ అనే వ్యక్తుల్ని సత్యనారాయణతో పాటు మరికొంతమంది వ్యక్తులని వంశీ ఆయన అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడి అలాగే దుష్పట్లాడారని చెప్పి కూడా ఫిర్యాదు రావడంతో కూడా వల్లభనేని వంశీ ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. ఇక ఈ కేసుపై ఇటీవలే వంశీ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఈ వేసిన తర్వాత కూడా మొన్న ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ చూశాను. నేనేమన్నా భయపడతానా, కోర్టులకి పరువు నష్టాలకు భయపడతానా అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. అది మళ్ళీ సెకండ్ కేసు. ఏదైనా చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. 4 రోజులు లేట్ అవ్వచ్చు కానీ దీని నుంచి తప్పించుకోలేదు. అంటే ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది కదా, మీకు తర్వాత తెలుస్తుంది, కోర్టుకు వచ్చినా తెలుస్తుంది. అందుకే రప్పిస్తాను కదా ఇప్పుడు లేదు, రౌండ్ కావాలి కదా, రప్పిస్తాం. గన్నవరం రప్పించినాక తెలుసు. కోర్టుకి వేసిన తర్వాత కూడా మొన్న ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ చూశాను. నేనేమన్నా భయపడతానా, కోర్టులకి పరువు నష్టాలకు భయపడతానా అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. అది మళ్ళీ సెకండ్ కేసు. ఏదైనా చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. 4 రోజులు లేట్ అవ్వచ్చు కానీ దీని నుంచి తప్పించుకోలేదు. అంటే ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది కదా, మీకు తర్వాత తెలుస్తుంది, కోర్టుకు వచ్చినా తెలుస్తుంది. అందుకే రప్పిస్తాను కదా ఇప్పుడు లేదు, రౌండ్ కావాలి కదా, రప్పిస్తాం.
గన్నవరం రప్పించినాక ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు. హైదరాబాద్లో ఆయనని అదుపులోకి తీసుకుని ఇటు విజయవాడ తరలిస్తున్నారు. అయితే తనకు అన్ని కేసుల్లోనూ బెయిల్ ఉందని ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఇటు వంశీ పోలీసులతో గొడవకు దిగారు. మరో కొత్త కేసులోనే అతన్ని అరెస్ట్ చేస్తున్నట్లుగా ఇటు పోలీసులు వెల్లడించడం జరిగింది. గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదుతోనే వంశీని అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. తనని కిడ్నాప్ చేసి కొట్టి ఎస్సీ అట్రాసిటీ కేసు వెనక్కి తీసుకునేలా వంశీ అనుచరులు సత్యవర్ధన్ ని బెదిరించాడని ఇటు పోలీసులకు కంప్లైంట్ చేసినట్లుగా తెలిసింది. ఈ కేసులోనే ఇటు వంశీని ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నారు. అదుపులోకి తీసుకుని అటు పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. మరికొద్ది సేపట్లో విజయవాడకి చేరుకున్న అనంతరం వంశీని ఇటు కోర్టులో హాజరుపరుస్తారా లేదంటే ఇటు సిపి ఆఫీస్కి తరలించి వంశీని విచారిస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీతో సహా దాదాపు 88 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఇటు ఎవరైతే కంప్లైంట్ చేశారో సత్యవర్ధన్, ఆయన కేసు ఆధారంగానే ఇటు పోలీసులు ఉదయం 5 గంటలకి వంశీని అరెస్టు చేసినట్లుగా ఇటు పోలీసులు వెల్లడించారు. ఇటు విజయవాడకి ప్రస్తుతం ఆయనని తరలిస్తూ ఉన్నారు. ఏదైతే దాడి సమయంలో ఇటు టీడీపీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా సత్యవర్ధన్ పనిచేస్తున్నారో అతని ఫిర్యాదుతోనే ఇటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా రిజిస్టర్ అయింది. అయితే హఠాత్తుగా ఫిర్యాదుదారుడు ఇటు సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదు అంటూ కూడా ఇటు కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు. ఒక ఘటన జరిగినప్పుడు తాను లేనని పోలీసులు బలవంతంగా సాక్షి సంతకం చేయమని చెప్పి చేయించుకున్నారు అంటూ కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు ఇటు సత్యవర్ధన్ను ప్రశ్నించగా వంశీ అనుచరులు తనను కిడ్నాప్ చేసి బెదిరించినట్లుగా చెప్పాడు. ప్రస్తుతం ఈ కేసులోనే వంశీని అరెస్ట్ చేసినట్లుగా కూడా పోలీసులు వెల్లడిస్తూ ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఇటు విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయనని విజయవాడకు తరలిస్తున్నారు. తనకు అన్ని కేసుల్లోనూ బెయిల్ ఉందని నన్ను ఎలా అరెస్టు చేస్తారు అంటూ కూడా ఇటు వల్లభనేని వంశీ పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఒక కొత్త కేసులోనే అతన్ని అరెస్టు చేస్తున్నట్లుగా ఇటు పోలీసులు వెల్లడిస్తూ ఉన్నారు. ఉదయం మై హోంలో ఉన్నారు అంటూ కూడా ఆయనకి పోలీసులకు సమాచారం అందడంతోనే పోలీసులు వెంటనే ఆయన ఇంటికి చేరుకొని అక్కడే అరెస్ట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం అతన్నైతే విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. విజయవాడలో ఇటు సిపి ఆఫీస్కి తరలిస్తారా లేదంటే నేరుగా ఇటు కోర్టులో వంశీని హాజరు పరుస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇటు సిపి కార్యాలయానికి తీసుకెళ్లి సిపి ఎదుట ఆయన్ని విచారిస్తారా అనేది కూడా మనకి అందాల్సిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇటు ప్రస్తుతం అయితే ఇటు పోలీసుల అదుపులో అయితే వంశీ ఉన్నాడు. ప్రస్తుతం ఇటు విజయవాడకి ఆయన్ని తరలిస్తూ ఉన్నారు.